ఇప్పుడు మనం 2025వ సంవత్సరం నుంచి 2026వ సంవత్సరం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉగాది వేళ విశేషం ద్వాదశ రాశుల్లో 12వ రాశి మీనరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. గవ్వల శాస్త్ర ప్రకారం ఈ గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు, అలాగే లకుట ప్రశ్న శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం శుభయోగం అశుభయోగం ఎలా ఉందో చూద్దామండి. మీనరాశి వారి జాతకంలో 3 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు శుభం గవ్వలు పడ్డాయి. గురు మహర్దశ జాతకం మీనరాశి వారికి బృహస్పతి అధిపతి వీరి జాతక బలానికి విద్యాకారకుడు, సంతానకారకుడు, కుటుంబకారకుడు, ధనకారకుడు, గుణకారకుడు, ఆలోచన కారకుడు, వైజ్ఞానిక కారకుడు, జ్ఞానకారకుడు. చాలా వరకు ఆలోచన శక్తి చాలా ఉంటుందండి. కాకపోతే వీరి జాతకంలో చూడాలంటే నెగిటివ్ ఏంటంటే మాత్రం ఎల్నాటి శని ప్రభావం వీరికి జన్మస్థానంలో మొదలైందండి. కాబట్టి మాత్రం వీరి పేరు మీద మాత్రం శనేశ్వరుడు ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. పెట్టిన వీరి గురుబలం ఉంది. గురుబలం ఉన్నందువలన వీరికి ఎన్ని ఇబ్బందులు ఎన్ని బాధలు వచ్చినా కానీ మాత్రం తట్టుకునే శక్తి ఉంటుంది వీరి జాతక బలానికి. కానీ మాత్రం వీరి జ్యోతిష బలంలో మాత్రం కుటుంబ బాధ్యతలు చాలా వస్తాయి వీరి పేరు మీద. స్త్రీలకు కావచ్చు, పురుషులకు కావచ్చు, కళ్యాణ విషయంలో కావచ్చు, ధన విషయంలో కావచ్చు, రుణ విషయంలో కావచ్చు, అలాగే మానసిక పరమైన ఇబ్బందులు చిక్కులు చికాకులు చాలా వస్తాయి. వాటిని తట్టుకుని నిలబడే అవకాశం ఉంటుంది వీరి రాశి వారికి. వ్యాపారం చేయాలనుకునే వారికి మాత్రం కొత్తగా వ్యాపారం మొదలు పెట్టకపోవడం మంచిది. ఆల్రెడీ వ్యాపారం చేస్తున్న వారైతే మాత్రం నిదానమే ప్రధానమని నడవడం మంచిది. కానీ ఉద్యోగం చేస్తున్న వారికైతే తిరుగు ఉండదండి. కాకపోతే ఉద్యోగంలో ఆటంకాలు మాత్రం తప్పవు. మీరు ఏ ఉద్యోగం చేస్తున్నా గవర్నమెంట్ ఉద్యోగస్తులు మాత్రం ఇబ్బందులు తప్పవు. బాసులతో మాటలు పడే అవకాశం ఉంటుంది. పై అధికారులతో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఎంత పెద్ద ఆఫీసర్లైనా సరే, రాజకీయ నాయకులు కావచ్చు, మామూలు మనుషులతో కావచ్చు, ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులకైతే మాత్రం ముఖ్యంగా మాత్రం ఎక్కడ పోయిన వ్యతిరేకత ఉంటుంది. ఖచ్చితంగా వీరు ఎంత మంచి చేస్తున్నా కూడా ఈ రాజకీయ నాయకులకు మాత్రం ఈ రాశి వారికి ఇబ్బందులు తప్పవండి. ఉత్తరాభద్ర నక్షత్రం వారికి చికాకులు చాలా ఉంటుంది. శని అధిపతి ఆంజనేయ స్వామిని పూజ చేయడం, నవగ్రహాలను పూజ చేయడం, శనేశ్వరుని పూజ చేపించడం, శని సింగణాపూరికి పోయి పూజ చేపించడం, అలాగే శనేశ్వరుని తైలాభిషేకం చేయడం చాలా వరకు మంచిది వీరి పేరు మీద. అలాగే రేవతి నక్షత్రం వారు మాత్రం సూర్యుని ఆరాధన చేయడం లేదా వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయడం, అలాగే మాత్రం దశావతారాల్లో స్వామికి విష్ణుమూర్తికి ఎన్ని అవతారాలు ఉన్నాయి ఏదైనా ఒక అవతారాన్ని పూజ చేయడం చాలా వరకు మంచిది. అన్నదానం, గోదానం, భూదానం, సువర్ణదానం, వస్త్రదానం చేయడం మంచిది. పాడి పరిశ్రమ రంగం వారికి ఇబ్బందులు తప్పవు వీరి జాతక బలానికి. కానీ మాత్రం వ్యవసాయ రంగం వారికి మాత్రం 2 పంటలు ఒక పంట కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ రియల్ ఎస్టేట్ రంగం వారికి సరి సమాన యోగ బలం ఉంటుంది.